ప్రభాస్ బాహుబలి వచ్చినప్పటి నుండి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పైన చాలా ప్రభావం చూపిస్తూ వస్తున్నాడు. అక్కడ అప్పటి వరకు ఉన్నటువంటి ఖాన్ల సినిమాల పైన ప్రభాస్ సినిమాలు చాలా ప్రభావం చూపించాయి. మరి అక్కడ ఖాన్లు ప్రభాస్ పైన డైరెక్ట్ గా అసంతృప్తి చూపించకుండా చాలా వరకు ఇండైరెక్ట్ గా చూపిస్తూ వస్తున్నారు. అయితే పఠాన్ వార్ వంటి సినిమాలు డైరెక్ట్ చేసినటువంటి సిద్ధార్థ్ ఆనంద్ ప్రభాస్ పైన సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా గెలుగుతూ ఉంటాడు. దీనికి కారణం ప్రభాస్ సిద్ధార్థ్ ఆనంద్ మూవీని రిజెక్ట్ చేయడమే కారణమని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ప్రభాస్ ఒక సినిమా చేయాల్సి ఉంది. ప్రొడ్యూసర్ సిద్ధార్థ్ ఆనంద్ను కలవడం కూడా జరిగింది. ఎందుకో కానీ ఆ మూవీ రిజెక్ట్ అయింది. ఆ మూవీనే ఇప్పుడు ఫౌజీగా హను డైరెక్ట్ చేస్తున్నాడు. ఫౌజీ డిసెంబర్ 3న రిలీజ్ కాబోతుండగా సిద్ధార్థ్ ఆనంద్ షారుఖ్ ఖాన్ తో కింగ్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ డిసెంబర్ 24 రిలీజ్ కాబోతుంది. అయితే ఈ రోజు ఎక్స్ లో ప్రభాస్ కు నెగటివ్ గా ఒకరు ట్వీట్ చేశారు. దీనికి సిద్ధార్థ్ ఆనంద్ ఊప్స్ అంటూ కామెంట్ చేశాడు. దీంతో సిద్ధార్థ్ ఆనంద్ ప్రభాస్ ను ఇప్పుడల్లా వదిలేలా లేడు అని తెలుస్తుంది. అయితే ప్రభాస్ ఊరుకున్నా ప్రభాస్ అభిమానులు ఊరుకుంటారా? సిద్ధార్థ్ ఆనంద్ కి ఎక్స్ లో చుక్కలు చూపిస్తున్నారు. మరి 2023లో ప్రభాస్ నుండి వచ్చినటువంటి సలార్ కు షారుఖ్ ఖాన్ డంకీ పోటీగా దింపితే డంకీని సలార్ తొక్కేసింది. ఇప్పుడు సేమ్ మంత్ లో ఫౌజీ కింగ్ రిలీజ్ కాబోతున్నాయి. ఇక ఈ రెండు సినిమాలు ఏ మూవీ ఎక్కువ గ్రాస్ ను వసూలు చేయగలదో కామెంట్ చేయండి. మరెన్నో టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మూవీ మహల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసి మూవీ మహల్ ఛానల్ సపోర్ట్ చేయండి.